చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన గంగూరులో ధాన్యం కొనుగోలును పరిశీలించనున్నారు. తర్వాత ఏడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సులో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 9:30 విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాలూరు మీదుగా బాబూజీల గ్రామానికి చేరుకుంటారు. బగుజోల గ్రామం నుంచి సిరివర వరకు 9 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. గ్రామస్తులతో ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా గిరిజన ప్రాంతం కాబట్టి ఆంక్షలు వర్తిస్తాయంటున్నారు అధికారులు. నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నారు. తెలంగాణకు 6,71,000 కోట్ల అప్పు ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. తాము ఏడాదిలోనే 1,00,000 కోట్లు అప్పు చేశామని హరీష్ రావు ఆరోపించారని, కానీ తాము చెప్పింది 52,118 కోట్లు అని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ 40,500 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టిందన్నారాయన. తాము 12,000 కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలిస్తున్నామన్నారు భట్టి. రైతుల ఖాతాల్లో 20,617 కోట్లు జమ చేశామని చెప్పారు. బీపీఎల్ కుటుంబాలకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరో 2 నెలల్లో పేదలకు సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండీఏ. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించినట్లు కేటీఆర్ పై అభియోగాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ 13న ఈ కార్ రేసు ప్రమోటర్ ఆల్బర్టో వచ్చి సీఎం రేవంత్ ను కలిశారని చెప్పారు కేటీఆర్. రేసు నిర్వహించకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని దానకిషోర్ కు ఆల్బర్టో మెయిల్ చేశారని తెలిపారు కేటీఆర్. ఎఫ్ఐఏ నుంచి డబ్బులు కూడా వెనక్కొచ్చాయి, కానీ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఇందులో ఏసీబీ కేసు ఎక్కడుందని ప్రశ్నించారు కేటీఆర్. దొంగ కేసు పెట్టి ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసు ఇష్యూపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తప్పు చేయకుంటే కేటీఆర్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. ఎక్కడా 750 కోట్ల లాభం వచ్చిందో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ కేబినెట్ 21 అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది. 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. పోలవరం ఎడమ కాలువ రీటెండర్ కు అనుమతి లభించింది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలిలో నిర్ణయించారు. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపారు. పెన్షన్లపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో ఇంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని చెప్పారు. 6 నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైసీపీ అధినేత జగన్.
తాడేపల్లిలో అనంతపురం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద రాలేదన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని లేపడమే అని తాను ఆ రోజే చెప్పానని, ఈ రోజు దాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు జగన్. రాష్ట్రంలో శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తున్నాయని, ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు నీకింత నాకింత అని నడుస్తుందని ఆరోపించారు. మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థమేముంటుందని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపించింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం చేయనుంది. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట సోమేష్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. 3 బ్యారేజ్ల విషయంలో సీఎస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా అన్న ప్రశ్నకు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని కమిషన్కు తెలిపారు సోమేష్ కుమార్. సీఎస్గా ఉండి ఏ నిర్ణయమైనా కేబినెట్ అనుమతి ప్రకారమే తీసుకుంటాను అనడం కరెక్టా? నిబంధనలకు విరుద్ధంగా 3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా నోట్స్ గుర్తించారా అని ప్రశ్నించింది కమిషన్. అయితే కమిషన్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు సోమేష్ కుమార్. మోహన్ బాబు ముందస్తు బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మోహన్ బాబు చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు ప్రతివాది లాయర్. కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదంతో గ్రామీణ బ్యాంకు విలీన ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన టీజీ బ్రాంచ్లు విలీనం కానున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖాపరమైన ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని టీజీబీ తెలిపింది. 27 లోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మైసూరు బోండాలు తిని వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. బాలికలను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత 15 మంది తిరిగి హాస్టల్కు చేరుకున్నారు. విద్యార్థినులు అజీర్తి సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. బాపట్ల జిల్లాలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. వేటపాలెం మండలం దేశాయిపేటలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యాన్ని నిల్వ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఇటా శ్రావణి అనే మహిళ అదే కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అక్రమ మద్యాన్ని నిల్వ చేయగా పక్కా సమాచారంతో దాడులు చేసి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆమె దగ్గర నుంచి గోవాకు చెందిన 166 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఎన్డీపీ మద్యం అమ్మకాలు చేయరాదని, ఎన్డీపీ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. జమిలీ బిల్లుకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుల సంఖ్య 31 నుంచి 39కి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభల నుంచి మరో 8 మంది సభ్యులు కమిటీలో ఉంటారు. తాజా నిర్ణయంతో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఓవరాల్ గా కమిటీలో చేరారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరికొన్ని పార్టీలు తమకు కమిటీలో చోటు దక్కలేదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజ్యసభలో అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది కాంగ్రెస్. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్, ప్రియాంక సహా అగ్రనేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బీజేపీ. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు అనురాగ్ ఠాగూర్, బాన్సూరి స్వరాజ్. రాహుల్ గాంధీ ఇతర ఎంపీలు తోసివేయడం వల్లే దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, సురేష్, మాణిక్యం ఠాకూర్ లేఖ రాశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై 3 అధికార పార్టీ ఎంపీలు దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
రాహుల్పై అధికార పార్టీ ఎంపీలు దాడి చేయడం, నెట్టడం సరికాదని లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీలు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాద రహిత జమ్మూ కాశ్మీర్ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా సాధిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని వనరులు వినియోగించుకుంటామని ప్రకటించారు. భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే సమయాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్ లో కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. ఇకపై ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్మెంట్ ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనున్నట్లు భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది నిర్వహించే మహాకుంభమేళా కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈసారి మహాకుంభమేళా ఆధ్యాత్మికంగా గ్రాండ్గా ఉండటమే కాకుండా డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చొరవతో పోలీస్ ఫోర్స్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తుంది. ఈ యాప్ ప్రధాన లక్ష్యం క్రౌడ్ మేనేజ్మెంట్, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా స్పీడ్గా ప్రతిస్పందిస్తుంది.